అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసుపత్రిలో పసికందును అపహరించిన ఘటన చోటు చేసుకుంది. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటన వివరాల్లోనికి వెళ్తే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియని ఒక మహిళ 5 రోజుల పసికందును అపహరించింది. వై రామవరం మండలం పాముగొంది గ్రామానికి చెందిన సాదల కళావతి వీరపురెడ్లకు జన్మించిన మగ శిశువును మంగళవారం ఒక మహిళ అపహరించింది. 5 రోజుల క్రితం వై రామవరం మండలం గుట్టేడు పిహెచ్సిలో ప్రసవం జరగగా మెరుగైన వైద్య సేవల నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్నం భోజనాల సమయంలో తల్లి దగ్గర నుండి బిడ్డకు బాగోలేదు, బాక్సులో పెడతానంటూ మాయమాటలు చెప్పి కిలాడి మహిళ తీసుకుని వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత పసికందు మాయమైన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా పసికందును గుర్తు తెలియని మహిళ తీసుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఘటనపై కేసు నమోదు చేసి రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాచలం ఘాట్ రోడ్ సమీపంలో పోలీసులు పసికందును గుర్తించారు. అపహరించిన మహిళను అరెస్ట్ చేసి పసికందుతో పోలీసులు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. నా పేరు సాదల వీరపురెడ్డి అండి. మాది దుంపాల్స పాంగుంది వీధండి. మేము వైరంవరం మండలం ఉండి మాది గుర్తెడ్ పోస్ట్. మేము శుక్రవారము గుర్తెడ్ హాస్పిటల్లో 10 గంటలకు మా ఆవిడ గుర్తెడ్లో డెలివరీ అయిందండి. అక్కడి నుంచి బరువు తక్కువ ఉందనేసి రంపచోడవరం హాస్పిటల్కి మా వర్కర్ తీసుకొచ్చిందండి. తీసుకొస్తేమో ఈ రోజుతోటి 5 రోజులండి అడ్మిట్ అయ్యి. ఈ రోజు మధ్యాహ్నం 1:24 నిమిషాలకి ఒక ఆవిడ మా నర్సులాగా వచ్చి ఇక్కడికి మా ఆవిడకి మీ బాబుకు కామెర్లు వచ్చినాయి అనేసి చెప్పి ఐస్ బాక్స్లు వేయాలి అని చెప్పిందండి. చెప్పేసి నన్నేమో పాలు తిట్టి తీసుకురావాలనేసి బయటికి పంపించిందండి ఆవిడ. సేమ్ నర్సులాగా మాట్లాడి ఆవిడేమో ఇలా ఇదేదో చెప్పేసి తీసుకెళ్ళింది, బాబుకు బయటికి తీసుకెళ్ళిందండి. అది ఇప్పుడు మా బాబుకు తీసుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు మా బాబు కావాలండి. ఇప్పుడు సార్ మీరు ఏదో విధంగా వెతికి పెట్టండి సార్. బాబు ఈ రోజుతో 5 రోజులండి డెలివరీ.